హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి. మనకు ఒక బాటిల్ కావాలి. బాటిల్ ఇండియన్ ప్రోడక్ట్ 15 రూపీస్ ఉంది అనుకోండి. అదే చైనీస్ ప్రోడక్ట్ అదే షాప్లో 10 రూపీస్ ఉంది. మనం ఏది కొంటాం? సహజంగా 10 రూపీస్ పెట్టి చైనీస్ ప్రోడక్ట్నే కొంటున్నాం. 5 రూపీస్, ఈ 5 రూపాయలు కోసం ఆలోచించి ఒక చైనీస్ ప్రోడక్ట్ని కొంటున్నాం. ఆ 5 రూపాయల విలువ, ఆ 5 రూపాయలతో ఏం జరుగుతుంది? ఇదే 5 రూపాయలు మన భారత ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదం అవుతుంది. ఇదే 5 రూపాయలు మన జవాన్లపైకి తిరగబడటానికి కారణం అవుతుంది. ఇదే 5 రూపాయలు మన భూభాగాల్ని కబ్జా చేసేదానికి శక్తిగా తోడ్పడుతుంది. చూసారా? 5 రూపాయల కోసం ఆలోచించి దేశాన్ని, దేశ భద్రతని మనం ఒక వేరే దేశం చేతుల్లో పెడతాం. ఒక థ్రెట్ అవుతుంది ఈ 5 రూపాయలు. అదే ఇప్పుడు ఇదే 5 రూపాయలు 5 రూపాయలు పోతే పోయిందిరా అని ఒక ఇండియన్ ప్రోడక్ట్ని కొన్నామనుకోండి. ఈ 5 రూపాయలతో ఏమవుతుంది? దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దేశంలో విద్య, వైద్యం అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ప్రోడక్ట్లో క్వాలిటీ పెరుగుతుంది. మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఎంత ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటామో మన భారతీయ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్కి ఈక్వల్ కావడానికి ట్యాక్సులు పెంచేస్తుంది. ట్యాక్సులు పెంచేసి పెట్రోల్ మీద, సరుకుల మీద అన్నీ వాళ్ళకి టాలీ అవ్వాలి కదా. ఇంపోర్ట్స్ ఎక్కువ చేసేసుకున్నాం, ఆర్థిక వ్యవస్థ కూలిపోయేలాగుంది. ఇప్పుడు పెంచుకోవాలంటే ఏం చేస్తారు? ట్యాక్సులు పెంచేస్తారు. టాలీ అయిందాక రేట్లు పెంచుతారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలో ఉందంటే ఒక సామాన్యుడి చేతిలోనే ఉంది. ఈరోజు భారతీయ ప్రభుత్వం యాప్స్ని డిలీట్ చేసిందంటే అది వాళ్ళ చేతిలో ఉంది. ఆ శక్తి, అధికారం వాళ్ళకు ఉంది. కానీ ఈ ప్రోడక్ట్స్ని ఒక దేశ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసే అధికారం ఏ దేశానికి లేదు. ఈరోజు ఆ యాప్స్ ఇంటర్నల్ సెక్యూరిటీకి దెబ్బతీస్తున్నాయని చెప్పి వాటిని తీయగలిగాం. అది అధికారం ఉంది, కానీ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయలేం. అందుకు ఫ్రెండ్స్, మిమ్మల్ని విదేశ ప్రోడక్ట్స్ని కొనొద్దు అని చెప్పటం లేదు. ప్రథమ ప్రాధాన్యత మన స్వదేశీ వస్తువులకి ఇద్దాం. ఏదైనా ఆలోచించండి. ఈరోజు మన భారతీయ ప్రోడక్ట్లు ₹1 ఎక్కువ ఉన్నాయని కొనకపోతే ఏమవుతుంది? వీటి సప్లై అలాగే నిలబడిపోతుంది, స్టాక్ అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు? దీంట్లో క్వాలిటీ తగ్గించేసి ఇలాంటిదే తయారు చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? లాస్. ఎవరికి లాస్? వాడికి లాస్, మనకి లాస్. అదే మనం ₹1 ఎక్కువ పెట్టి కొన్నామనుకోండి, వాడి కంపెనీ ఇంప్రూవ్ అవుతుంది, దాంట్లో క్వాలిటీ పెరుగుతుంది, ప్లస్ ఉపాధి కూడా. మనకి చైనా నుండి చాలా ప్రోడక్ట్స్ వస్తుంటాయి. టబ్స్ కానీ, జగ్స్ కానీ, చైనీస్ బజార్ అని చూస్తున్నాం. చైనా చెప్పుకోవటానికి ఒక సోషలిస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీ. చైనాలో వర్కింగ్ అవర్స్ చూడండి, పర్ డే 12 అవర్స్ పనిచేయాలి. అందుకే వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ని ఎక్కువ చేసి వేరే దేశాలకి పంపించగలుగుతున్నారు. అక్కడ లేబర్ చట్టాలు ఇలా ఉన్నాయి. మళ్ళీ చెప్పుకోవటానికి అదొక కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ కంట్రీ. ఇప్పుడే ఉద్యమం కూడా స్టార్ట్ అయింది అక్కడ. 996 అని ఒక ఉద్యమం.
అలా అక్కడ ఉండే లేబర్ని కూడా వాళ్ళు అంత కష్టపెడుతున్నారు. మన దేశంలో అలా లేవు కదా చట్టాలు, అందరికీ ఫ్రీగా బాగున్నాయి. అందుకు ఫ్రెండ్స్, బీ వోకల్ ఫర్ లోకల్. మనం స్వదేశీ వస్తువులకి ముందు ప్రాధాన్యత ఇద్దాం. అవి ఏవైనా తర్వాత అదేదో బాగాలేకపోతే విదేశీ ప్రోడక్ట్ని చూద్దాం. మన ఆర్థిక వ్యవస్థని, మన దేశాన్ని, మన సైన్యాన్ని, వీటినన్నిటిని బలపరుచుకోవాలంటే మనం స్వదేశీ వస్తువులను కొనాలి. మనం ఎప్పుడైతే స్వదేశీ వస్తువులను కొంటామో ఆటోమేటిక్గా ఈ దేశం నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది. అది మన చేతుల్లోనే ఉంది, రాజకీయ నాయకుల చేతుల్లో లేదు, సామాన్యుల చేతుల్లోనే ఉంది. మనం ముందు ప్రిఫరెన్స్ మన స్వదేశీ వస్తువులకి ఇద్దాం. జై హింద్.